హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు? బాలబడికి స్వాగతం. ఈ వీడియోలో నీటిలో మరియు పట్టాలపై నడిచే వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా వుడెన్ రాఫ్ట్ అనగా తెప్ప లేదా కట్టుమాను, పైరట్ షిప్ అనగా సముద్ర దొంగల నౌక, సేల్ బోట్ అనేది గాలికి అనుగుణంగా ప్రయాణించే తెరచాప పడవ, కాయాక్ అనగా తెడ్డు పడవ, రాఫ్టింగ్ బోట్ అనగా తెప్ప పడవ, బనానా బోట్ ఇది సరదా కోసం మాత్రమే. రెస్క్యూ బోట్ అనేది కాపాడడానికి వాడే చిన్న నౌక, జెట్ స్కీ అనగా వాటర్ స్కూటర్, టగ్ బోట్ ఇది పెద్ద నౌకలను ఒడ్డుకు చేర్చడంలో సహాయపడుతుంది. హౌస్ బోట్ అనేది మంచి నీటి కాలువలో ఆహ్లాదకరమైన ప్రయాణం కోసం వాడేది. స్పీడ్ బోట్ ఇది నీటిలో వేగంగా ప్రయాణించే పడవ. క్యాటమరాన్ సూపర్ బోట్ అనేది రేసుల వంటి పోటీలలో వాడే నౌక. ఫెర్రీ బోట్ అనేది నదీ ప్రవాహాలలో ప్రయాణికులను గమ్యం చేర్చే నౌక. లగ్జరీ యాట్ అనేది ధనవంతుల యొక్క విలాసవంతమైన నౌక. వార్షిప్ అనగా యుద్ధ నౌక. క్యారియర్ షిప్ అనేది యుద్ధ విమానాలు మరియు హెలికాప్టర్లను తీసుకెళ్లే వాహక నౌక. క్రూజ్ షిప్ అనేది సముద్రాలలో యాత్రల కోసం వాడే అతిపెద్ద నౌక. లైఫ్ బోట్ అనేది విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించుకోవడానికి క్రూజ్ షిప్లలో ఉండే చిన్నపాటి నౌక. సబ్మరీన్ అనేది ఒక జలాంతర్గామి, నీటిలో అన్వేషణ మరియు యుద్ధంలో నీటి అడుగున ఉండి దాడి చేసే నౌక. గార్బేజ్ బార్జ్ అనేది చెత్తను తరలించే అతిపెద్ద నౌక. హవర్ క్రాఫ్ట్ అనేది నీటిలో మరియు భూమిపై ప్రయాణించే ఏకైక నౌక. ఇప్పుడు పట్టాలపై నడిచే వాటి గురించి చూద్దాం.
స్టీమ్ ఎంజిన్, ఆవిరి యంత్రం. ఫ్రైట్ ట్రైన్ అనగా గూడ్స్ బండి. స్నో ప్లౌ ట్రైన్ అనగా పట్టాలపై నుండి మంచును తొలగించే రైలు. ట్రామ్ ట్రైన్ ఇది నగర వీధుల్లో తిరిగే చిన్నపాటి రైలు బండి. మెట్రో ట్రైన్ కరెంట్తో నడిచే అర్బన్ ట్రైన్. వందే భారత్ ట్రైన్ అనేది ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్. మ్యాగ్లెవ్ ట్రైన్ ఇది పట్టాలపై కొద్దిగా గాలిలో తేలి ప్రయాణిస్తుంది. మోనో రైల్ పార్కుల్లో, ఎయిర్పోర్టుల్లో వాడే ఒక రకమైన రైలు. బుల్లెట్ ట్రైన్ ఇది అతివేగంగా ప్రయాణించే రైలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో వీడియోలో మరో టాపిక్ పై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.